ఈరోజు మనతో పాటు ప్రముఖ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ బాయ్ ఆల్రౌండర్ హరి ఉన్నారు. స్టూడెంట్స్ కి బుక్ ఇవ్వన్న ఛాలెంజ్ ఓకే తమ్ముడు. ఆశకి కొందరే అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్ళకి. వీడియో తీసిన ముసలాయనకు కొత్త జీవితం ఇవ్వాలనిపించింది. సూర్యుడల్లే ప్రశాంతంగా చంద్రుడి మల్లే వికాసం. నాకు గోల్డ్ చైన్ కావాలి, కొనివా చెల్లెమ్మ బరాబర్ కొనిపిస్తా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఈ వీడియోకి కామెంట్ పెట్టాలి, నీకు నేను గోల్డ్ చైన్ ఇప్పియాలి. ఎప్పుడు చేపిస్తున్నావు గోల్డ్ చైన్? మరి కామెంట్ పెడితే చేపిద్దామని అనుకున్నాను. ఇలాంటి చేయడానికి నీకు ఎవరైనా ఇన్స్పిరేషనా? యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ? అంటే ఇన్స్పిరేషన్ ఉన్నారట కొంతమంది. ఎవరున్నారు? ఒకళ్ళ పేరు చెప్పు. పవన్ కళ్యాణ్ సార్ ఇంకా చేస్తుంటారు కదా, ఆయన అభిమాని కదా. అంటే ఇప్పటి వరకు చేసిన హెల్ప్స్ లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన హెల్ప్ ఏంటి హరి? క్యాన్సర్ పేషెంట్ పెట్టిన రీల్, ఇట్లా క్యాన్సర్ పేషెంట్ కి హెల్ప్ కావాలి అది అంటే. సో ఏంటి మీ ఊర్లో టెంపుల్ గొడవ ఏంటి? ఏదో దాని గురించి నువ్వు ఏదో పెద్ద ఇది చేసావంటే, లైక్ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళావు అని చెప్పేసి విన్నాను, నిజమేనా? అవునక్క. ఏంటమ్మా అసలు టెంపుల్ ప్రాబ్లం ఏంటి? అంటే టెంపుల్ ఎన్నో హైదరాబాద్ లో ఏదో భగత్ సింగ్ షూటింగ్ అని చెప్పాడు. భగత్ సింగ్ ఏదో షూటింగ్ అవుతుంది అని చెప్పి కాల్ చేశాడు. నేను ఇంకా ఆతృతతో అన్న కలుద్దాం, ఒక ఫోటో దిగుదామని వచ్చాను. ఇక్కడికి వచ్చాక తనుండి మళ్ళీ మండే ట్యూస్డే అంట అది ఇదని మోసం చేశాడు. ఏంటి ఏదో బిగ్ బాస్ కి వెళ్తున్నావు అని విన్నాను, నిజమేనా? అంటే రీసెంట్గా ఆడిషన్ పెట్టారు కదా, దానికి పెట్టాను, కాల్ వచ్చింది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వైరల్ బాయ్ ఆల్రౌండర్ హరి ఉన్నారు. హాయ్ హరి. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. హరి రీల్స్ చాలా దూసుకుపోతున్నట్లున్నాయి. అవునవును. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతకీ రెస్పాండ్ అయ్యారా లేదా హరి? కాలేదక్క. ఇంకా అవ్వలేదా? ఓకే. సో గోల్డ్ చైన్ పెండింగ్ లో ఉందన్నమాట అయితే. అవును. ఎప్పుడు చేపిస్తున్నావు గోల్డ్ చైన్? మరి కామెంట్ పెడితే చేపిద్దామని అనుకున్నా. సరే, పవన్ కళ్యాణ్ సార్ కామెంట్ పెడితే నువ్వు గోల్డ్ చైన్ చేయించడానికి మనీ ఎలాగా సార్ ఇస్తారు అనుకుంటున్నావా, లేకపోతే నీ అమౌంటేనా? నేనే జమ చేసుకొని ఇప్పిద్దాం అనుకున్నా కానీ అంటే కామెంట్ పెట్టాలి కదా, పెట్టారు, అంత టైం ఉండదు కదా అన్నకు అట్లా. సో ఇక్కడ కామెంట్ పెట్టాలి అంటే నీ రీల్ వైరల్ అవ్వాలి. నీ రీల్ వైరల్ అవ్వాలి అంటే వ్యూవర్షిప్ బాగా పెరగాలి. వైరల్ అయింది. పెద్ద ప్లానే వేసావు నువ్వు కదా. వైరల్ అయింది, చాలా వైరల్ అయింది. ఫస్ట్ నేను నిన్ను చూసింది ఆ రీల్ లోనే. అంతకుముందు నాకు నువ్వు తెలియదు నిజానికి. పవన్ కళ్యాణ్ సార్ కామెంట్ పెడితే నేను ఆ అమ్మాయి గోల్డ్ చైన్ కొనిస్తానని చెప్పావు కదా. ఆ అమ్మాయి కూడా గోల్డ్ చైన్ కోసం నిన్నే ఎందుకు అప్రోచ్ అయింది అసలు? అంటే నేను కామెంట్లు ఏమైనా పెడతారు కదా, ఇట్లా మాకు హెల్ప్ కావాలి, బ్యాట్ కావాలి, బాల్ కావాలి అని, అట్లా కామెంట్ కి రెస్పాన్స్ అయ్యి వీడియో చేస్తూ ఉండేవాడిని. అప్పుడు ఆ మధ్యలో ట్రెండింగ్ లో ఉండే ఇట్లా విజయ్ దేవరకొండ కామెంట్ పెడితే అట్లా అని ట్రెండింగ్ లో ఉండే. అప్పట్లో ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నాకు, అన్న గోల్డ్ చైన్ ఇప్పి అని. నేనేమన్నా అంటే పవన్ కళ్యాణ్ కామెంట్ పెడితే మీకు ఖచ్చితంగా గోల్డ్ చైన్ ఇప్పిస్తా అని పెట్టిన, అది వైరల్ అయింది. కాదు, వచ్చిన అమౌంట్ లో నుంచి కొంత అమౌంట్ తీసి ఇలాంటి చేయడానికి నీకు ఎవరైనా ఇన్స్పిరేషనా? యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ? అంటే ఇన్స్పిరేషన్ ఉన్నారక్క కొంతమంది. ఎవరున్నారు? ఒకళ్ళ పేరు చెప్పు. పవన్ కళ్యాణ్ సార్ ఇంకా చేస్తుంటారు కదా, ఆయన అభిమానిని కదా. పవన్ కళ్యాణ్ సార్ అంటే వేరు, ఆయన డిప్యూటీ సీఎం, టాప్ హీరో, ఆయన ఇన్కమ్ లెవెల్స్ వేరు, అదంతా వేరు. కాకపోతే నువ్వు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నావు అండ్ నీ ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎన్ని ప్రమోషన్స్ చేస్తావు పర్ మంత్ వచ్చేసి నువ్వు? ఒక 3, 4, 5 అంతే. 3, 4, 5, 3, 4, 5 అప్రాక్సిమేట్ గా ఒక్కొక్క మంత్ ఒక్కోలాగా. 5 ప్రమోషన్స్ చేసిన ప్రమోషన్ కి ఎంత? 5,000 ఇస్తారు. 5 into 5. సో ఆ వచ్చే అమౌంట్ లో ఎంత వరకు ఖర్చు పెడతావు నువ్వు? ఒక 10,000 ఇలా ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ రేషన్ ఇవ్వడం కానీ, ఎవరికైనా హెల్ప్ అయినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కానీ, అట్లా చేసి నేను టూర్లు, టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. టెంపుల్స్ తిరగడం కానీ, చరిత్ర ఉంటుంది కదా టెంపుల్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తూ ఉండేవాడిని. సో అసలు ఏంటి ఇన్స్టాగ్రామ్ లో ఇంత వైరల్ అవ్వడానికి మెయిన్ థింగ్? ఇన్స్టాగ్రామే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? వైరల్ అవ్వాలి అనేనా? చిన్నప్పటి నుంచి వీడియోలు తీయాలనేది చాలా ఇంట్రెస్ట్ అక్క. ఫస్ట్ ఫోన్ లేకుంటుండే నా దగ్గర. స్కూల్ టైంలో అక్కడిక్కడ పనిచేస్తూ చదువుకునేవాడిని, షాప్లలో పనిచేస్తూ తీసుకునేవాడిని. తర్వాత క్యాటరింగ్ వర్క్ చేసేవాడిని రెగ్యులర్గా. క్యాటరింగ్ వర్క్ చేస్తూ మన
ఫోన్ కోసం డబ్బులు జమ చేసుకున్నా. ఫోన్ తీసుకొని కూడా కరెక్ట్ ఒక 1 ఇయర్ అయింది అంతే. బట్ తీసుకోవడం ఐఫోన్ తీసుకున్నావు కదా? అవునవును. ఎలా అంటే క్యాటరింగ్ వర్క్ చేసుకునేటప్పుడు ఎంత అమౌంట్ వస్తది అప్రాక్సిమేట్ గా? 350 350 పర్ డే. పర్ డే. ఓకే. ఫుడ్ అదంతా మీకు అక్కడే అయిపోతుంది కదా? అక్కడనే ఉంటది. ఎంతైనా కానీ సీజన్ లో మాత్రమే వర్క్ ఉంటది కదా మీకు? రెగ్యులర్ గా ఉంటది అక్క. రెగ్యులర్ గా ఉంటుందా వర్క్? ఫంక్షన్స్ రెగ్యులర్ గా ఉంటది. దాంతో పాటు నేను వేరే ఆల్టర్నేట్ గా ఇక్కడ పని చేసేవాడిని అక్కడ ఇక్కడ. ఏం చదువుకుంటున్నావు హరి ఇప్పుడు నువ్వు? డిగ్రీ అయిపోయింది అక్క. డిగ్రీ అయిపోయింది. బట్ డిగ్రీ చేస్తూనే నువ్వు మళ్ళీ క్యాటరింగ్ వర్క్ ఇవంతా చేస్తూ ఉండేవాడువా? మరి కాలేజ్ కి ఎలాగా టైం ఎలా మెయింటైన్ అయ్యేది? నైట్ ఉంటది అక్క. ఇప్పుడు ఫంక్షన్ నైట్ ఉంటుంది. మనం 4కి కాలేజ్ అట్లా అయిపోతుంది. అప్పటి నుంచి నైట్ అంతా చేసేవాళ్ళం. మళ్ళీ మార్నింగ్ వెళ్ళేవాడిని. నువ్వు చదువుకుంటూ ఈవినింగ్ వర్క్ చేస్తూ సో ఈ వచ్చిన ఇన్కమ్ తో కొంచెం కూడబెట్టుకొని కొంచెం నీ ఖర్చులు పెట్టుకొని మిగిలిన అమౌంట్ తో నువ్వు ఫోన్ కొనుక్కున్నావు అనమాట. ఖర్చులు ఏమి ఎక్కువ పెట్టేవాని కదా. అవునా? డబ్బులు జమ చేసుకుంటుంటే ఫోన్ కోసం. వేరే వాళ్ళు అడిగితే ఎవరు ఫోన్ ఇచ్చేవాళ్ళు కాదు. బట్టలు కానీ ఏమన్నా. నేను ఫస్ట్ రీల్స్ చేసేటప్పుడు మంచిగా క్లాత్ ఉండాలి కదా బట్టలు వేసుకోవడానికి, మంచిగా రీల్స్ తో మంచిగా కనబడడానికి. అయితే ఇక నేనేమనుకున్నా, మా ఏరియాలో ఒక అన్న సాదిక్ అన్న అని షాప్ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేను. ఫస్ట్ ఆయన ఒక రీల్ తీసిన, అన్న మీ షాప్ది ఈ విధంగా రీల్ చేస్తా అది అంటే ఆ రీల్ వైరల్ అయింది. వైరల్ అయినాక రెగ్యులర్గా ఆయన రీల్స్ చేసేవాడిని. ఆయన త్రూగా ప్రమోషన్స్ పట్టించాడు. ఆ షాప్ ఈ షాప్ ఇట్లా మా వాడు చేస్తాడు మంచిగా చేస్తాడు అది అని సాదిక్ అన్న అని అంటాడు. అట్లా ఆయన షాప్లో బట్టలు తీసుకొని వేసుకొని రీల్స్ చేసేవాడిని. ఓకే. రీల్స్ చేయడానికి బట్టలు తీసుకొని ఓకే నీకు హెల్ప్ చేశారు అయితే వేరే వాళ్ళు కూడా రీల్స్ చేయడానికి. ఓకే. సో అసలు జర్నీ స్టార్ట్ అవడానికి నేను కొన్ని రీజన్స్ విన్నాను. లైక్ అంటే నువ్వు చేసిన రీల్స్ లో నేను కొన్ని రీల్స్ చూసాను. ఒక పెద్ద ఆవిడ అన్నం తింటుంటే పాచిపోయిన అన్నం తిన్నారు అని చెప్పావు కదా. సో ఎవరు ఆవిడ? అంటే మా ఏరియాలో బస్ స్టాండ్ ఉంటుంది కదా. ఆ బస్ స్టాండ్ నుంచి మేము వెళ్ళేటప్పుడు ఇతను పాకుంటూ కనిపించాడు. ఎవరు అని అడిగిన, ఇట్లా ఏమైనా అది అంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయింది, ఇక్కడనే చిన్నదరపల్లి దగ్గర ఉంటాం చిన్న అని చెప్పిండు. మేము అటు నుంచి వచ్చేటప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినాక వాళ్ళ ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు గుడిసెలో ఉన్నారు వాళ్ళు. గుడిసెలో ఉన్నాక వాళ్ళ మమ్మీ తింటుండే బయట. మొత్తం పాము అంటే పురుగులు అవి ఉన్నాయి బయట, దోమలతో వాళ్ళ అవన్నీ. అయితే ఇక నేను అడిగిన ఏమైంది అమ్మ అంటే, ఈ విధంగా మా ఓన్కి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను ఇంటింటికి వెళ్ళి అడుక్కొని చేసుకుంటా బాబు అది అన్నది. ఇంకా అప్పుడే కొంచెం బాధ అనిపించింది నాకు. అక్కడ నుంచి వెళ్ళినాక వీళ్ళకి ఏదో ఒకటి చేయాలనిపించింది. ఇంకా అందుకే వచ్చిన డబ్బుల నుంచి వాళ్ళకి ఏదన్నా అప్పుడప్పుడు చేసేవాడిని. ఇంకా ఒక ప్రవీణ్ అన్న అని ఉంటాడు, ఆ అన్న గిట హెల్ప్ చేస్తూ ఉండేవాడు వాళ్ళకి కానీ. అంతే ఫస్ట్ నా దగ్గర మైక్స్ లేకుండే, మన సౌండ్ క్లారిటీ ఉండాలి కదా వీడియో తీసేటప్పుడు. తన నుంచే మైక్స్ తీసుకున్నా. తనే ఇచ్చాడు, అన్న మైక్స్ తీసుకొని తమ్ముడు ఇట్లా చేసుకో నువ్వు మంచిగా చేస్తున్నావు అది అని చెప్పాడు. ఆయన కూడా ఇట్లా రోడ్డు మీద పిచ్చి వాళ్ళు ఉంటారు కదక్క, వాళ్ళని తీసుకెళ్ళి ఆశ్రమంలో చేర్పిస్తుంటాడు ప్రవీణ్ కుమార్ అని. ఆయనతో ఇన్స్పైర్గా తిరిగి వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాక. ఓకే. ఎవరు ఈ ప్రవీణ్ అంటే? ఎవరు ప్రవీణ్ అన్న అంటే మా ఏరియాలో జడ్చర్లలో ఉంటాడు. నాకు కొన్ని రోజుల క్రితం పరిచయం అయిండే. నేను నా రీల్స్ చూసే తమ్ముడు మంచిగా చేస్తున్నావు రీల్స్, కానీ నీ దానిలో సౌండ్ మైక్స్ లేవు. ఆయన దగ్గర ఒక హాలీల్యాండ్ మైక్స్ 38,000 ఉండే, నువ్వు వాడుకో తమ్ముడు నాకు తర్వాత ఇద్దులే అని మైక్స్ ఇచ్చిండే. ఆ మైక్స్ తీసుకొని రెగ్యులర్గా రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన. నువ్వు చేసే బయట హెల్ప్స్ కి నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటున్నారు కదా ఇప్పటికప్పుడు. ఓకే. ఇంకా అట్లా రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన, బాగా వైరల్ అయిండే. బాగానే మంచిగా వైరల్ అయిండే. తర్వాత మా ఏరియాలో ఒక టెంపుల్ ఉంటుంది అక్క, హనుమాన్ టెంపుల్. చాలా రోజుల నుంచి గొడవలైనాయి ఆ టెంపుల్కి. అక్కడికి ఎవరు వెళ్ళేవారు కాదు. నేను ఒక్కని అక్కడికి వెళ్ళి రీల్స్ చేయడం కానీ, దాని గురించి అందరికీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ చేసే కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేరు. అయితే నేనేం చేసిన, ఇంకా ఒక రీల్ పెట్టిన, ఈ విధంగా ఇక్కడ చేయాలనుకుంటున్నాము అని రీల్ పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. వెళ్ళినాక మద్దిమాడు ఆంజనేయ స్వామి అని దేవాలయం ఉంటుంది, అక్కడ మొక్కనికి వెళ్ళి రిటర్న్లో వచ్చినాక ఇక్కడ వాతావరణం మారిపోయింది కొంచెం మా ఏరియాలో. కొంచెం అంటే అంత పెద్ద కేసులు అయిన దానికి చిన్న పిల్లాడు వీడు ఎందుకు పోయిండు అది అని చాలా మంది అన్నారు. అవును, నిజంగానే మీ ఏరియాలో ఒక టెంపుల్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది అడిగే ముందు నేను ఇంకో విషయం అడగాలి. ఇందాక ఫ్లోలో వెళ్ళిపోయావని ఆపలేదు. ఇప్పుడు ఆవిడకి ఆ రోజు హెల్ప్ చేయడంతో అయిపోయిందా ఆ పని, లేకపోతే ఎప్పటికప్పుడు ఇంకా హెల్ప్ చేస్తున్నావు? నాకు రెగ్యులర్ గా. మొన్న మా ఫ్రెండ్ బర్త్డే అంటే ఎవరైనా బర్త్డేస్ ఉంటాయి కాక, వాళ్ళ దగ్గర సెలబ్రేషన్ చేపించి వాళ్ళకి రేషన్ ఇప్పించడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం వాళ్ళకి. ఎందుకంటే బర్త్డే రోజు ఈ విధంగా చేస్తే బాగుంటుందని. అట్లా. మీరు మహబూబ్ నగర్ పక్కన పాలమూరా? పాలమూరా లేకపోతే దాని పక్కన? పాలమూరు మహబూబ్ నగర్ ఒకటే. రెండు ఒకటేనా? అదేంటి పాలమూరు అనేది మహబూబ్ నగర్ పక్కన చిన్న ప్లేస్ అంటారు కదా? కాదక్క, పాలమూరుకు చరిత్ర ఉంది.
ఓకే. పాలమూరు అంటే ఊర్లో ఉన్న వాళ్ళు పాలమూరు అంటారు. మహబూబ్ నగర్ అని పేరు పెట్టారు కాబట్టి అలా. ఏంటి ఆ చరిత్ర? అంటే పాలమూరు చరిత్ర అంటే మన ఎర్ర సత్యమన్న అని ఒక పవర్‌ఫుల్ లీడర్ ఉంటుండే అక్క మా ఓహ్! ఏరియాలో. ఓకే. నేను మా ఇంటి ముందల ఒక అన్న ఉంటుండే బసప్ప అంకుల్ అని. వాళ్ళ హ్మ్. ఇంట్లో రెగ్యులర్‌గా నేను వెళ్ళేవాడిని. మా ఫ్రెండ్ ఉంటుండే. హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు ఈయన దేవునికి మొక్కిన తర్వాత ఆయన ఫోటోకి మొక్కేవాడు. ఎవరు అంటే ఇంక చిన్నగున్నా అక్క నాకు తెలీదు ఆయన ఎవరో. హ్మ్. ఇద్దరు ముగ్గురిని అడిగిన. ఇద్దరు ముగ్గురినైనా ఎవరు ఈయన అంటే ఇట్లా ఎర్ర సత్యం అన్న ఆయన ఒక మంచి లీడరు అది ఇది అని ఇంక బయట వేరే వాళ్ళకి అడిగిన. చాలామంది మహబూబ్ నగర్‌లో ఎంతోమంది ఇళ్లలో గిట్ట ఆయన ఫోటోస్ ఉన్నాయి. చూసాను, అడిగాను. స్టాచ్యూస్ ఉన్నాయి ఊర్లల్లో. హ్మ్. ఆయన అంటే ఇంక ఆయన ఆనవాళ్ళు చాలా ఉన్నాయి మహబూబ్ నగర్‌లో. ఏం చేశారాయన? ఆయన ఒక పెద్ద లీడర్ అక్క. ఓహ్! ఎర్ర సత్యం గారా ఆయన ఎర్ర పేరు? సత్యం అన్న. ఓకే. ఓకే. సో చాలా పెద్ద లీడర్. హ్మ్. ఆయన గురించి సందీప్ అన్న అని ఉంటాడు. టెంపుల్ విషయంలో నాకు సపోర్ట్ చేసిండు సందీప్ అన్న. చిన్న సందీప్ అని ఉంటాడు. హ్మ్. ఆయన గురించి ఇంకా ఎక్కువ చెప్పిండు. ఇట్లా ఎర్ర సత్యం అన్న ఇంటి ఇల్లు, ఆయన కాంపౌండ్ ఈ విధంగా ఉంటుంది. ఆయన ఇక్కడ ఉండేవాడు, అక్కడ ఉండేవాడు అని తీసుకెళ్ళి చూపించేవాడు. ఆయన కాంపౌండ్‌లో ఎంతో మందికి న్యాయం చేసేవాడని చెప్తున్నారు ఇప్పటికి. మా ఓకే. డ్యాడీని కూడా అడిగాను. ఆయన గురించి కూడా రీల్స్ చాలా చేశాను నేను. సో ఆయన హెల్ప్ చేయడానికి పాలమూరు అని నేమ్ రావడానికి ఏంటి? హెల్ప్ అని కాదక్క. అంటే చరిత్ర పాలమూరు అని. పాలమూరు అనేది ఊరు ఓకే. పేరు. ఓకే. ఓకే. మహబూబ్ నగర్ అని మహబూబ్ అన్న పాలమూరు అన్న ఒకటే. కానీ ఓకే. పాలమూరు చరిత్ర ఎర్ర సత్యం అన్న అని చాలా మంది ఓకే. అంటారు. ఓకే. పాలమూరు పాలమూరు బిడ్డ. అనే పాలమూరు చరిత్ర అంటే ఆ చరిత్రకు రిలేటెడ్ ఎర్ర సత్యం గారు. ఎర్ర సత్యం ఎర్ర అన్న. సత్యం అన్న అనే పర్సన్. ఆ. అండ్ కాకపోతే పాలమూరు, మహబూబ్ నగర్ రెండు ఒకటే. రెండు ఓ ఒకటే. నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే మహబూబ్ నగర్ పక్కన పాలమూరు అనేది ఒక గ్రామం ఏమో అనుకుంటున్నా. కాదు కాదక్క, సిటీయే. సిటీ. సిటీ. ఓకే. నైస్ నైస్. చాలా మంది అభిమానులు ఉంటారు ఆ ఎర్ర సత్యం అన్న అనే వ్యక్తికి. మీకు ఎక్కడ కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా మనకు కనిపిస్తూ ఉంటది అట్లా. అంటే కొన్ని చరిత్రలు తెలుసుకోవాలంటే మీ స్వగ్రామం కాబట్టి మీకే బాగా తెలుస్తాయి అలాంటివి. సో మీ ద్వారా మేము తెలుసుకున్నాం ఈ రోజు ఒక వ్యక్తి గురించి. కానీ చాలా మంచి వ్యక్తి అక్క ఆయన. మ్మ్. చాలా మంది ఇళ్లలో ఉంటారు. పొద్దున్న లేచిందని ఆయనకు మొక్కి బయటికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను రీసెంట్ గా ఆయన గురించి ఆయన జయంతి చాలా ఘనంగా జరుపుతారు మహబూబ్ నగర్ లో. మ్మ్. చివరొస్తా ఆయనకు స్టాచ్యూ ఉంటది. పల్లెల్లో కూడా ఎంతో కొన్ని ఊర్లలో కూడా ఆయన స్టాచ్యూ ఉంటది. మ్మ్. అట్లా ఆయన పాలమూరు చరిత్ర ఎర్ర సత్యం అన్న అని చాలా మంది పెద్దలు చెప్పారు. మా చిన్న సందీప్ అని అన్న ఉంటాడు. ఆయన ముందుగా అదే చెప్తుండే. పాలమూరు అంటే ఒకప్పుడు ఎర్ర సత్యం అన్న మ్మ్. ఆయననే అని చెప్తుండే ఇట్లా. ఓకే. సో పాలమూరు అనగానే గుర్తొచ్చేది ఎర్ర సత్యం అన్న. ఎర్ర సత్యం అన్న ఓకే. సో మరి ఎర్ర సత్యం అన్న గురించి రీల్స్ ఏం చేయలేదా? చేశానాక. ఓకే. అంటే ఆయన గురించి రీల్స్ చేసేవాడిని. ఆయన మంచితనం కానీ ఆయన గురించి చెప్పుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ రీల్ చేసేవాడిని. మ్మ్. చాలా మంది చూసారు, అరే మంచిగా చేసినావు ఆయన గురించి అంటే. ఇక నేను చూసిన వాతావరణం ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వీళ్ళు చెప్పిన వాతావరణంలో రీల్స్ చేసేవాడిని అన్న గురించి. నైస్ నైస్. సో ఇప్పుడు నీ రీల్స్ దగ్గరికి వస్తే హరి, సో హెల్ప్ చేయడం వరకు ఓకే, కానీ ఎవరు ఏది అడిగితే అది కొనివ్వడం అంటే కొంచెం కష్టం కదా. లైక్ అంటే ఇప్పుడు ఆ ఆశకు అంతులేదు అన్నట్లుగా ఇప్పుడు ఒకరికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకొక చేయి కనిపిస్తూ ఉంటుంది, చేయి చాప మనకి. సో ఇంతమందికి హెల్ప్ చేస్తూ ఉండాలంటే వచ్చిన ఇన్కమ్ మొత్తం అటే వెళ్తుంది. సో రీల్స్ చేయాలి, కొన్ని విజువల్స్ తీసుకోవాలి, కొన్ని ఎడిటింగ్స్ చేసుకోవాలి, అండ్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇలాంటివి కావాలంటే నీకు కూడా డబ్బులు కావాలి కదా. సో ఎలా సస్టైన్ అవుతుంది రెండు? అంటే షాపులలో ప్రమోషన్ చేస్తారు, బట్టల షాప్స్ అట్లా. వచ్చిన డబ్బుతో నేను డబ్బులు కొంత ఉంచుకొని వాళ్ళకు చేయాలనిపిస్తే చేసేస్తారు అట్లా. ఓకే. అంటే ఇప్పటి వరకు చేసిన హెల్ప్స్ లో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన హెల్ప్ ఏంటి హరి? అంటే రీల్స్ మన హాస్పిటల్ ఉంటారు కదా పేషెంట్స్, వాళ్ళ కాల్ చేస్తారు, ఇట్లా ఒక వీడియోనైనా పెట్టు బాబు అని అంటారు వాళ్ళకి హెల్ప్ కోసం అని. అట్లా వాళ్ళకు డబ్బులు పడేది. నేను ఫస్ట్ అట్లా వేస్తారో ఏరో అనుకున్నా. ఒక క్యాన్సర్ పేషెంట్ పెట్టిన రీల్, ఇట్లా క్యాన్సర్ పేషెంట్ కి హెల్ప్ కావాలి అది అంటే. క్యాన్సర్ పేషెంట్ కి ఈజీ ఒక 30,000-40,000 వాళ్ళకి ఏదో అంటే నా తరఫుకి వెళ్ళి ఇట్లా కొట్టాను. 30,000-40,000 వచ్చాయా? 30,000-40,000 కొట్టాను. అట్లా రెగ్యులర్ గా చేస్తూ ఉంటా పేషెంట్స్ కోసం. అంటే 30,000-40,000 డొనేట్ చేసింది ఒక్కళ్ళేనా? లే అంటే రీల్ పెడతాను కాక నెంబర్ పెట్టి ఎంతో అంత ఒకరు 100 రూపీస్ కొడతారు, ఒక 1000 రూపీస్ అట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు అందరూ. వాళ్ళ ఫ్యామిలీకి ఈ విధంగా ఉందని పరిస్థితి వాళ్ళకు వీడియో రూపంగా నేను తీసి చెప్పేవాడిని. ఓకే. దాన్ని నమ్మి డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా కలెక్ట్ అయినాయి 30,000-40,000. ఓ సూపర్ హరి, గుడ్ జాబ్. అంటే అంత నీ మీద ఎంత మంచి ఒపీనియన్ ఉండుంటుంది కదా. నీకు 30,000-40,000 వేలు ఒక రీల్ మీద రావడం అంటే చిన్న విషయం కాదు. ఓకే. అలా ఎన్ని వచ్చి ఉంటాయి? అలా ఎన్నిసార్లు వచ్చి ఉంటాయి? ఒక బాగానే చేసిన, ఒక 20-15 అట్లా 15-20 టైమ్స్ చేశాను. కొన్ని డిలీట్ చేశాను ఎందుకంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడుతుంది కదా. ఇట్లా ఫోన్ పేలు అవన్నీ పెట్టకూడదు ఇన్స్టాగ్రామ్ లో, కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడతాయని
దాన్ని డిలీట్ చేసి ఉండే కొన్నిటివి. ఓకే. ఓకే. కొన్ని రీల్స్ డిలీట్ చేసేసావా? కొన్ని రీల్ లేకపోతే పెట్టిన రీల్స్ అంటే వాళ్ళకు మంచి అంటే ఇక పెడతా కదా రీల్ ఇట్లా హెల్ప్ కావాలని అమౌంట్ కొట్టినాక వాళ్ళు క్యూర్ అయిపోయినాక ఆ రీల్ డిలీట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్లైన్స్ పడితే మళ్ళీ రీల్ రీచ్ కాదు కదా, అందరికి పోదు అలానే. సో ఏంటి మీ ఊర్లో టెంపుల్ గొడవ ఏంటి? ఏదో దాని గురించి నువ్వేదో పెద్ద ఇది చేసావంటే లైక్ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళావు అని చెప్పేసి విన్నాను. నిజమేనా? అవునాక. ఏంటమ్మా అసలు టెంపుల్ ప్రాబ్లం ఏంటి? అంటే టెంపుల్ ఎన్నో చరిత్ర ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి ఉంది ఆ చరిత్ర. అంటే చాలా రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను కానీ ఎవరు పట్టించుకోలేరు. అక్కడ అంతా చెత్తగా పడడము, సీసాలు అంతా గలీజ్గా చేసేవాళ్ళు. ఇంకా ఇంత నాకేమనిపించింది అంటే కొంచెం బాధ అనిపించింది. అరే దేవుని మనం ఒకే దేవుడు ఈ విధంగా ఉంటే మంచిగా ఉండదని నేనేం చేసిన అంటే ఒక రీల్ చేశాను. రీల్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్ళాను. ఇంకా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేయలేరు. చిన్న సందీప్ అని ఒక వ్యక్తి ఉంటాడు, ఇందాక ఎర్ర సత్యం అన్న గురించి చెప్పిన పర్సన్, చిన్న సందీప్ అన్న అని ఉంటాడు. ఆయన వచ్చేవాడు నా మీద కొంచెం ఆ గుడి నువ్వు చేయకూడదు చిన్నపిల్ల కానీ అది కానీ చాలా నెగ్లెక్ట్గా చేసేవారు. నన్ను కొట్టిపోయి ఇంకేం మనుషులని కూడా పెట్టారు. కాదు, నువ్వు నిజంగానే చిన్నపిల్లోడివి. ఆ గుడి అసలు ఎందుకు క్లోజ్ అయిందో తెలుసా నీకు రీజన్? అంటే గొడవ అయిందక్క అక్కడ వేరే కమ్యూనిటీ వాళ్ళకి హిందూస్ కి గొడవ అయింది తెలుసు అది. కానీ ఏంటంటే నువ్వు వెళ్ళి సాల్వ్ ఎలా చేయగలను అనుకున్నావు నువ్వు ఒక్కడివి? ఎందుకంటే నువ్వు చేయలేను కానీ చేస్తా అనిపించింది, అనిపించి నమ్మకంతో వెళ్ళావు నువ్వు. రీల్స్ చేశాను. తర్వాత ఏమైందంటే నెగిటివ్ గా నువ్వు ఎందుకు చిన్నపిల్ల అని, ఎంతో మంది కేసులు ఉన్నాయి కదా ఆడికి ఎందుకు పోతున్నావు అది అని చాలా మంది అన్నారు. ఇంకా కొన్ని రోజులు ఇంట్లోనే కూర్చుండేవానక ఏం అర్థం కాకుండా. ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాక ఒక అన్న కాపాడండి, చిన్న సందీప్ అని. అసలు సూసైడ్ అటెంప్ట్ దేనికి చేసుకున్నావు? అంటే ఆ టెంపుల్ విషయంలో పోయినా కదక్క, పోయినప్పుడు ఇంకా కొట్టిపోయిన ఇంకే నన్ను ఇట్లా చేయకూడదు వాడు ఇట్లా ఆగిపోవాలా అని అది అని చాలా మంది నన్ను ఆపేవారు. ఇంకా ఎక్కడ వెళ్ళినా అంత నెగిటివ్ గా నా గురించి వెతకడము అవి ఇవి చేసేవారు. అందుకే ఇంట్లోనే ఉండేవాడిని. ఆ ఇన్సిడెంట్స్ అయినాక నీకు థ్రెటనింగ్ కాల్స్ అలాంటివి వస్తుండేవా? కాల్స్ వస్తుండే, నువ్వు ఏడుంటున్నావు అక్కడ ఏడున్నావు, నీకు అవసరమా అది చిన్నపిల్ల అని అది అని చాలా చేసేవారు. నేను ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక అన్న చెప్పాను నాకు సందీప్ అని, అన్న వచ్చేవాడు. వచ్చి నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు మంచి వీడియోలు తీస్తుంటావు, బయటికి రావాలి, నువ్వు బయటకు వచ్చి దిగి నేను ఉంటా నీకు సపోర్ట్గా, ఎవరైనా వస్తే చూసుకుందామని అన్న సపోర్ట్ చేసిండు. ఆయన సపోర్ట్తోనే ఇప్పుడు ఆ గుడి గోడ అంతా నిర్మించిన. ఓకే. మరి ఫండ్స్ ఏమైనా కలెక్ట్ అయ్యాయా? కలెక్ట్ అయ్యాక షెడ్కు కలెక్ట్ అయ్యాయి. 1 lakh పైననే అయినాయి ఫస్ట్. తర్వాత గోడ కట్టడానికి 1 lakh పెద్ద గోడ కట్టినాము. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఓకేనా సిచ్యువేషన్స్ అంతా? ఇప్పుడు కాల్స్ తగ్గాయా, బెదిరించడాలు ఇలాంటివన్నీ తగ్గాయా? ఫోన్ కలవదక్క, కలవకుండా పెట్టుకుంటా. ఎందుకంటే ఇంకా ఫోన్ చేస్తుంటారు, టైం పాస్ చేస్తుంటారు. అన్న నాకు ఆడ ఉంది, ఈడికి రా, అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని ఇంకా టైం పాస్ చేస్తుంటారు. కొన్ని థ్రెడ్ కాల్స్ వస్తాయి, అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు తక్కువైనాయి. ఫస్ట్ లో వాట్సాప్ వర్క్ చేస్తుందిగా. వాట్సాప్ లో తెలియదు అక్క, ఫోన్ ఎవరైనా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నీకు ఫోన్ కలవకుంటే లైట్ తీసుకుంటారు. వాట్సాప్ లో చేయాలనే థాట్ రాదు కదా. అదేంటో నేను నీకు కాల్ చేయడమే వాట్సాప్ లో చేశాను. అన్నోన్ కాల్స్ కూడా నువ్వు లిఫ్ట్ చేస్తుంటావా? అన్నోన్ కాల్స్ కలవ కదా, ఎవరిని ఎక్కువ కలవను. ఎందుకంటే కొంచెం వేరే చేస్తారు, అందుకే ఎక్కువ మంది కలవను. ఓన్లీ టెంపుల్ దగ్గర ఉంటా. ఇంకా నాకు ఎవరైనా ఫోన్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తారు, అన్న ఇట్లా ఈ విధంగా ఉంది, ఇట్లా వాళ్ళకి హెల్ప్ చేయి, ఇట్లా అది అంటే వెళ్ళి నా వంతుగా చేసేవాళ్ళని. వేరే కాల్స్ అంటే ఏం కాల్స్ వస్తాయి, ఏమని బెదిరిస్తారు? నువ్వు ఏడుంటావు, నీకేం అవసరం, నీకేం చిన్నపిల్లనివి, నీకేం తెలుసు అది ఇదని మాట్లాడతారు. బట్ నువ్వు కాల్స్ రాకుండా ఒక మీనంటే ఓన్లీ వాట్సాప్ కాల్స్ వచ్చేలానే పెట్టుకున్నావు, నార్మల్ నెంబర్ వర్క్ చేయట్లేదు కదా. సో నీకు ఎవరైనా హెల్ప్ చేయడానికి ఎవరైనా కాల్ చేశారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి మరి? ఇన్స్టాగ్రామ్ లో చేశారు కదా. ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసే వాళ్ళు లేరు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయడం రాదు, నీ నెంబర్ ఎలాగో దొరికింది, నీకు కాల్ చేయాలంటే వాళ్ళు ఎలాగ మరి? పక్కన ఎవరో ఒకరు ఉంటారు అక్క, ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు, అన్న ఈ విధంగా ఉందని ఫస్ట్ ఫొటోస్ పెడతారు, ఈ విధంగా ఉందన్న నువ్వు రావాలి అది అంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసేవాడిని. రిలీజియం కానీ వాళ్ళ పరిస్థితి ఏమని. ఒక పాప గిట అంటే పాప రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళేదంట, బ్రెయిన్ లో అది ట్యూమర్ వచ్చిందంట. ట్యూమర్ వచ్చినాక కాళ్ళు చేతులు పడిపోయి, కాళ్ళు చేతులు పడిపోలేదు అంటే నడవడానికి రాక, కళ్ళు కనబడకుండా ప్రాబ్లం అయిపోయింది ఆ పాపకు. ఇంకా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, అడిగిన నేను ఏం చేస్తానా అంత అది అంటే
ఒక రీల్ తీసావుగా బాబు, నువ్వు ఒక రీల్ తీసి పెట్టు, ఎంతో అంత సాయం అవుతుంది అంటే రీల్ తీసి పెట్టినా. బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది ఆ పాపకి. ఆ, ఎవరా పాప? ఎవరో ఎనుగొండలో ఉంటది. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు ఇలా నేను తీసానని. పక్కన ఉన్న వాళ్ళు చెప్పినాకనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఈ విధంగా చూసినాక ఒక అతన్ని పర్సన్ అడిగాను, ఒక అన్న ఇట్లా ఒక పాప కింద పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, ఒక బెడ్ ఇప్పిస్తావా అంటే మన ఒక బెడ్ ఇప్పించాడు. మన హాస్పిటల్ మంచం ఉంటది కాక, అది ఇప్పించారు. ఓకే. ఓకే. మొన్న నేను ఒక 2 days బ్యాక్ కాల్ చేసినప్పుడు ఒక పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటే అవునవును. బయట ఉన్నాను అక్క అని చెప్పేసి అవునవును. ఓకే. అవునా? ఆ పాప మీ రిలేటివ్స్ ఏం కాదా? కాదు కాదు, ఎవరో పాప. ఎవరో జస్ట్ హెల్ప్ చేయడం కోసం అక్కడికి వెళ్ళావు. అవునక్క. ఓకే. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది ఆ పాపకి? మంచిగా ఉంది ఇప్పుడు. రీల్ ఇప్పుడు చేసి పెట్టావా? చెవులు వినపడుతున్నాయి ఇప్పుడు. ఓ సూపర్. అదేంటి 2 days లోనే ఎలాగా? 2 days లో దాకా చాలా రోజులైంది. చాలా రోజులు అవుతుందా? ఓకే. చాలా రోజులైంది. ట్రీట్మెంట్ కూడా అయింది వాళ్ళకు పాపకు. ఈ చెవులు వినబడుతున్నాయి ఇప్పుడు. వినబడుతుంది మంచిగానే వినిపిస్తుంది అని కొంచెం ఇంకా టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ పాపకి? ఒక ఎంత 12, 14 ఉంటుంది అక్క. 12, నాకు 14. అంత ఐడియా లేదు. అంటే అవన్నీ అడగడానికి రాదు కాక. వాళ్ళు ఎందుకు ఎమోషనల్ ఉంటారు, మీరు ఏంది అవన్నీ. వాళ్ళు కూలి పని చేసుకుంటామని చెప్పారు. చెప్పినాక ఓకే. నేను ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని రీల్ చేసేవాడిని. ఎవరైనా నాకు బర్త్డేస్ ఉన్నప్పుడు కాల్ చేస్తారు, అన్న మేము ఏమైనా చేయాలనుకుంటున్నాం, నీ తరఫుకి ఏమన్నా చెప్పాలంటే ఇట్లా వాళ్ళ ఫ్యామిలీస్కి వీళ్ళ ఫ్యామిలీస్కి అట్లా పంపిస్తూ ఉంటాం అక్క. డబ్బులు ఇచ్చినా కానీ వాళ్ళకి డైరెక్ట్గా ఇవ్వడం, అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ రీల్ మీద ఆ పాపకి ఏమన్నా మనీ వచ్చాయా? వచ్చాక ఎంత వచ్చాయి అప్రాక్సిమేట్ గా? ఒక 20,000 వచ్చినాయని చెప్పినట్టు. ఓ 20,000 వరకు వచ్చాయి. 20,000. వాళ్ళే ఓకే. కింద వాళ్ళ అకౌంట్ నెంబరే పెట్టేస్తావా నువ్వు వాళ్ళ డైరెక్ట్ గా? అకౌంట్ డైరెక్ట్ నీ అకౌంట్ నెంబర్ ఏం పెట్టవు. నేనేమనుకుంటున్నా, నీ అకౌంట్ నెంబర్ పెట్టి నీ లేదు. అకౌంట్ లోకి వచ్చిన అమౌంట్ ని వాళ్ళకి ఇస్తావేమో అనుకుంటున్నా. అట్లా లేదు, డైరెక్ట్ వాళ్ళదే పెట్టి నేను వాళ్ళకి కూడా కాల్ చేస్తారు, అడుగుతారు నిజమేనా కాదా, వీడియో కాల్ చేసినాక చూసినాక అప్పుడు వేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఓకే. ఓకే. నిజం అనిపిస్తేనే అట్లా. సో ఈజీగా బ్లైండ్ గా అయితే ఎవరేం నమ్మట్లేదు లేదు. నమ్మరు. ఓకే. సో ఇప్పటి వరకు నువ్వు ఈ దగ్గరికి చాలా మంది ప్రాబ్లం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పెట్టే అబ్బాయిలు ఎవరైనా కానీ ఈ ఏజ్ గ్రూప్ అబ్బాయిలు ఒక లవ్ కొటేషన్స్ పెడతారు. లేకపోతే ఏంటంటే లవ్‌లో చీట్ అయ్యామని చెప్పేసి కొన్ని కొటేషన్స్ పెడతారు. లేకపోతే ఫ్రెండ్స్‌తో కూర్చొని తాగుతూ కొన్ని రీల్స్ చేస్తారు. లేకపోతే ఫన్నీగా కొన్ని రీల్స్ చేస్తారు. సినిమా యాక్టర్ల మీద చేస్తారు. బిగ్ బాస్ మీద ట్రోల్స్ చేస్తారు. బట్ నువ్వెందుకు సేవా కార్యక్రమాల మీదే ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఇక చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది అక్క. స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో చదువుకోవడానికి పని చేసేవాడిని ఒక షాప్లో. మా ఏరియాలో ఇస్మాయిల్ షాప్ అని ఉంటుంది, అందులో పని చేస్తూ స్కూల్కి వెళ్ళేవాడిని. ఏం పని చేసేవాడివి? ఇస్మాయిల్ అంటే షాప్లో వర్క్ చేసేవాడిని. ఓకే. కిరాణం షాప్ ఉంటుంది కాక, అందులో పని చేసేవాడిని. స్కూల్ టైం వరకు 8:30 వరకు మార్నింగ్ వెళ్ళేవాడిని. మళ్ళీ 6 o'clock నుంచి 7 o'clock నుంచి 1 hour చేసి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక వచ్చి నైట్ అంతా 11 వరకు చేసేవాడిని. అట్లా ఒక 2 years 10th class వరకు చేసిన. ఓకే. తర్వాత ఇంకా సైకిల్ లేకుండా అంటే ఇంకా స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ లేకుండా ఒక ఇంజనీర్ దగ్గరికి పని చేశాను అక్కడ. అంటే ఆయన ఇంట్లో ఉండడం కానీ, ఆయనకు సైకిల్ ఇప్పించి స్కూల్ ఫీజు కాలేజ్ వరకు ఆయన హెల్ప్ చేశాడు ఇప్పటికి. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు అదైతే ఓకే చేసావు అయిపోయింది. కానీ పెరిగే కొద్దీ ఏంటంటే అన్ని కష్టాలు చూసిన తర్వాత ఎవరికైనా కానీ ఎలాంటి కష్టం ఉంటుంది అంటే బాగా డబ్బులు సంపాదించాలి, చిన్నప్పటి నుంచి మనం ఎంజాయ్ చేయలేదు కదా, కొంచెం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. అసలు నీకు ఎంజాయ్ చేసే టైం ఎక్కడుంది? నీకు వచ్చిన డబ్బులన్నీ వచ్చినట్లు వేరే వాళ్ళకి పెట్టేస్తున్నావు కదా, అది నేను అడిగేది. అంటే నాకు అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అయినాక ఏమైందంటే, నాకు ఫస్ట్ నుంచి కళ్ళు ప్రాబ్లం ఉండే, కళ్ళు కనిపించేవి కావు. ఓకే. సైట్ ఎక్కువ ఉండే, రైట్ ఐ ఒక 10 ఇది ఒక 12 ఉండే. నేను చూసే దగ్గరలో ఉన్న ఏవి ఎక్కువ కనిపించేవి కావు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఒక ఏజ్ వచ్చినాక ఆపరేషన్ చేసుకోవాలి నువ్వు అని చెప్పాడు. అప్పటి నుంచి కొంచెం చేసేవాడిని, డబ్బులు జమ చేసుకుంటూ దానికి చేసేవాడిని. రీసెంట్గా ఒక 1 year కిందనే నాకు ఆపరేషన్ అయింది. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన నా ముందరనే మా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళ అమ్మ నాన్న కోసం వాళ్ళ అమ్మ నాన్నని ఇట్లా హింసించి బయటికి వచ్చి ఈ విధంగా అట్లా చేసేవాళ్ళను. అటువంటి పరిస్థితులు చూసినాక కొన్ని పరిస్థితులకు అనుకూలంగా ఒక 10 మందికి ఇట్లా మనం ఏం చేయలేకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అట్లా. ఓకే. సో బాగున్నాయి సోషల్ సర్వీస్లు అంతా బాగా చేస్తున్నావు అటు టెంపుల్ గురించి. కాకపోతే మైనస్ ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ చేసే ప్రయత్నం అనేది చేయకుండా ఉండాల్సింది. మేబీ అదొక మైనస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ కేస్ లక్కీగా నీకేమీ కాలేదు, అన్ఫార్చునేట్గా నీకు ఏదైనా అయ్యి ఉంటే చాలా మంది బాధపడేవాళ్ళు. ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తాడు అక్క. కార్పెంటర్ వర్క్. ఓకే. అమ్మ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. రెగ్యులర్గా మా నాన్న పని చేస్తేనే మాకు తిండి గడుస్తుంది అక్క, లేకపోతే కలవదు. చిన్నప్పటి నుంచి కార్పెంటర్ ఇంటి దగ్గరనే పని చేస్తూ మా నాన్న మమ్మల్ని పోషించేవాడు. కిడ్స్ ఎంతమంది పిల్లలు మీరు? 3 అన్న అక్క నేను.
నువ్వే చిన్నోడువా? ఆ, నేనే అన్న చిన్న. అక్క ఏం చేస్తారు? అన్న కార్పెంటర్ వర్కే చేస్తాడు, ఉమ్, అలాగా ఉన్నాడు. అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఉమ్. ఇంక అన్నకు కూడా మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అమ్మా నాన్నతో పాటు ఇప్పుడు ఉండేది నువ్వు ఒకటివేనా? అవును. ఓకే. సో ఇప్పటికీ అదే పరిస్థితి, ఇంట్లో నాన్న వర్క్ చేయాలి, డబ్బులు రావాలి. అవును. ఓకే. మరి నువ్వే మా నాన్నకి చాలా సపోర్ట్ చేయాలి కదా, మరి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? చేస్తాం. మా నాన్న ఇవి చెప్తారు కదా అక్క, ఇట్లా రీల్స్ చేస్తుంటాడు మీ వాడు, ఇట్లా వాళ్ళ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అంటే మా నాన్న సంతోషపడతాడు. ఉమ్, ఫస్ట్‌లో తిట్టేవాడు, అవన్నీ పోకూడదురా ఆడికి ఈడికి మనం అది ఇది అని చెప్పేవాడు. తర్వాత మా నాన్న గిడ మంచిగా చేస్తున్నావులే బిడ్డ అది ఇది అని చెప్తున్నాడు. ఓకే. అందరూ పొగిడేసరికి నాన్నకి ఇప్పుడు బాగుందా? మంచిగుంది అక్క. ఓకే. మరి అమ్మ ఏమంటారు? అమ్మకి అంత తెలవదు అక్క, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ. ఓన్లీ సీరియల్స్ చూస్తుంటది ఉమ్, అట్లా. ఓకే. సో అసలు ఫ్యామిలీలో జనరల్‌గా ఇప్పుడు మీకు నాన్న వర్క్ చేస్తే గాని గడవని పరిస్థితి కదా, దానికోసమే చిన్నప్పటి నుంచి వర్క్ చేయడం ఇదంతా ఏదో ఒకటి జరుగుతూ ఉండేదా? అవునక్క. ఓకే. సో ఇప్పుడు రీల్స్ మీద వచ్చే అమౌంట్‌లో బయట కొంతమందికి హెల్ప్ చేసి మిగిలిన డబ్బులు ఇంట్లో నాన్నకి ఇవ్వడం జరుగుతుందా? లేకపోతే నువ్వే నీ గ్రాసరీస్ కానీ ఏమైనా పట్టుకొని వెళ్తావా? ఇంట్లో సామాన్లు అవి చూసుకుంటా అక్క. హ్మ్. ఇంట్లో అవన్నీ చేసుకున్నా, అన్నీ తీసుకున్నాకనే పబ్లిక్‌కి వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటా. ఓకే. సో అసలేంటి జనరల్‌గా నీకిలా హెల్ప్ చేయాలి అనడానికి ఇందాక పవన్ సార్ గురించే చెప్పావు, పవన్ కళ్యాణ్ గారి గురించి. కాకపోతే అంటే ఆయన ఏంటంటే అభిమాని నేను. ఆయన అభిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ. 'హరిహర వీరమల్లు' చూసావా? చూసా. ఎలా అనిపించింది? బా అనిపించింది. ఓకే. ఒకవేళ సడెన్‌గా పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు? మొన్ననే ఒకాయన మోసం చేసిండు అక్క, కల్పిస్తా అని. 2 అవునా? డేస్ హైదరాబాద్‌లో అదేదో 'భగత్ సింగ్' షూటింగ్ అని చెప్పాడు. ఉస్తాద్ భగత్ సింగా? ఏదో షూటింగ్ అయితదని చెప్పి కాల్ చేశాడు. నేను ఇంగ ఆతృతతో అన్న కలుద్దాం, ఒక ఫోటో దిగుదామని వచ్చాను. ఈడికొచ్చాక తనుండి మళ్ళీ మండే, ట్యూస్‌డే అంట అది ఇది అని మోసం చేశాడు. అయ్యో! 2 అవునా? డేస్ ఇక్కడనే ఉన్నాం. హైదరాబాద్‌లోనే ఉన్నావా 2 డేస్? హైదరాబాద్‌లోనే ఉన్నాం. వెయిట్ చేసినాం. కానీ ఓకే. కలవలేదు. కలవడానికి అవ్వలేదా? ఓకే. అసలు ఒకవేళ నువ్వు పవన్ సార్‌ని కలిస్తే అడిగే ఫస్ట్ క్వెషన్ ఏంటి? ఒకవేళ మాట్లాడే ఛాన్స్ వస్తే? అంత చాయిస్ రాదు కాక అంత. ఒకవేళ వస్తే లక్కీగా పవన్ కళ్యాణ్ గారు నిన్ను చూసి, నీ రీల్స్ చూసి ఆయనకు నచ్చి నీతో నీకు ఒక మాట్లాడే ఛాన్స్ ఇస్తే ఏం మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి అన్నని చూస్తూ పెరిగిన, అనేది సినిమాలు చూస్తూ పెరిగిన. ఆయన సినిమాలకు రెగ్యులర్‌గా వెళ్ళేవాడినక్క. పని చేసుకుంటూ 'గబ్బర్ సింగ్' సినిమా ఒక 5 సార్లు చూశాను. ఏ సినిమా వచ్చినా కూడా రెగ్యులర్‌గా వెళ్ళి చూస్తూ ఉంటా. అట్లా ఆయన సినిమాల్లో బయట పేదలకు ఇవన్నీ నన్ను కొంచెం ఎమోషనల్‌గా, అంటే అన్న ఇట్లా చేస్తుంటాడు కదా, మనం కూడా చిన్నపాటి ఏదైనా ఇట్లా సాయం చేయాలి ఓకే. అట్లా. ఏదో ఒకటి సార్ నుంచి ఇన్స్పిరేషన్‌గా తీసుకోవడానికి హెల్పింగ్ నేచర్ తీసుకున్నావు. అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో గాని, సోషల్ మీడియాలో ఎవరైనా గాని ఉన్నారా వీళ్ళని చూసి నేను ఇలాంటి వర్క్స్ చేస్తున్నానని? హర్ష సాయి చూసేవాడిని. హర్ష సాయి యూట్యూబర్. యూట్యూబర్. ఓకే. అన్న హెల్ప్ చేస్తుంటాడు కదా అందరికి. అన్న రీల్స్ చూసేవాడిని. అన్న రెగ్యులర్‌గా ఒక మంచి కంటెంట్ తీసుకొని వాళ్ళకి హెల్పింగ్ చేసడం అవన్నీ యూట్యూబ్‌లో పెట్టేవాడు. అట్లా అన్నది కూడా ఇన్స్పైర్ గానే ఈ విధంగా మనం కూడా చేయొచ్చు అని. ఓకే. ఫ్యూచర్‌లో నువ్వు కూడా ఏమన్నా అంటే లైక్ బాగా ఎక్కువ డబ్బులు సంపాదించేసేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ యూట్యూబ్‌లో, సో నువ్వు కూడా మేబీ నిన్ను కూడా అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? పెద్ద పెద్ద హెల్ప్స్ చేస్తూ ఉంటారు తను హర్ష సాయి. సో అంటే ఎక్కడ చూసినా గానీ డబ్బుల్ని కురిపించడం చేస్తూ ఉంటారు. అలాంటివి నీ దగ్గర నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే కష్టపడతా పబ్లిక్‌కి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు యూట్యూబ్ ఒక 10,000 లోపు ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా ఎక్విప్‌మెంట్స్ ఏం లేవు నా దగ్గర. ఎక్విప్‌మెంట్స్ గానీ ఏం లేవు. ట్రై చేస్తాం మెల్లగా తీయడం గానీ అట్లా. మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనే చేస్తుంటా. యూట్యూబ్‌లో కూడా చూస్తారక్క, మంచిగా చూస్తారు రీల్స్ గానీ, షార్ట్స్ గానీ, ఫుల్ వీడియో గానీ. ఎందుకంటే నువ్వు చేసేది సేవా కార్యక్రమాలు కదా. సో ఇన్ని చేస్తున్నావు కదా, ఇప్పుడు మీ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, మీ సరౌండింగ్స్‌లో కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి నీకేమన్నా ఫేవర్ జరిగిందా ఎప్పుడైనా? జరగలేదు. ఎప్పుడైనా అసలు ఒక అన్న అడిగావా? ఉంటాడక్క, ఒక అన్న నవకాంత్ అన్న అని ఉంటాడు. అన్న మంచిగా సపోర్ట్ చేస్తాడు. లైక్ నేను చిన్నప్పటి నుంచి ఆయన మా ఇంటి దగ్గరనే ఉంటాడు. ఇప్పుడు కౌన్సిలర్, ఆయన మాజీ కౌన్సిలర్. మంచిగా చేసేవాడు, సపోర్ట్ చేసేవాడు. తమ్ముడు నువ్వు ఏమన్నా చెయ్యి, నీకు చేస్తా అది ఇది అని అప్పుడప్పుడు కూడా హెల్ప్ చేసేవాడు. ఆయన లోకల్‌లో ఎవరైనా చనిపోతారు కదా మా ఏరియాలో, వాళ్ళకి ఒక 5,000 రూపీస్ ఈయనవంతుగా వాళ్ళ దహన సంస్కారాలకు ఇస్తా ఉంటాడు. అట్లా అన్న ఫుల్‌గా సపోర్ట్ చేసేవాడు. ఓకే. అంటే ఇప్పుడు ఆయన త్రూ ఎవరినైనా పెద్దవాళ్ళని పట్టుకోవడం, ఇంకా అంటే లైక్ ఎన్‌జీఓస్ లాంటి ప్లేసెస్ నుంచి అలా ఏమన్నా ఇన్స్పిరేషన్స్, లైక్ అంటే నీ రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి నీకు హెల్ప్ చేయడానికి ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదా? రాలేరు. ఆయన ఒక్కడే వచ్చినాక నవకాంత్ అన్న. సో కామన్ పీపుల్ వచ్చినంతగా పొలిటీషియన్స్ దగ్గర నుంచి కానీ, లేకపోతే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేదు. లేదు. సో రీల్స్ ఇంకా రీచ్ అవ్వాలి అనుకుంటున్నావా?
అవునక్క రీల్స్ బట్ ఏదైనా కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రావడం అంత ఈజీ కాదేమో. సో బెటర్ నువ్వు ఈ వేలోనే ప్రొసీడ్ అవడం ఇంకా మంచిది. ఏంటి ఏదో బిగ్ బాస్ కి వెళ్తున్నావు అని విన్నాను, నిజమేనా? అంటే రీసెంట్ గా ఆడిషన్ పెట్టారు కదా అక్క, దానికి పెట్టాను, కాల్ వచ్చింది, ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది చెప్తా అని చెప్పారు వాళ్ళు. ఏంటి అసలు నీ డ్రీమ్ ఏంటి ఫైనల్ గా? డబ్బులు సంపాదించడం అనేది పక్కన పెడితే డబ్బులు సంపాదించడం హెల్ప్ చేయడం వరకు ఓకే, అసలు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డ్రీమ్? అంటే నేను ఒక యాక్టర్ కావాలని అనుకున్నాక చిన్నప్పటి నుంచి. వావ్, మరి ఏమైనా ట్రయల్స్ చేస్తున్నావా? చేసా, ఆడిషన్స్ కి వెళ్ళా, లోకల్లో ఆడిషన్స్ కి వెళ్ళా, అక్కడికి వెళ్ళా, కానీ అంత తెలిసిన వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు నేను యాక్టింగ్ వాళ్ళు చెప్పినాక ఆడిషన్ చేసినాక ఒక పరిచయాలు ఉన్న వాళ్ళనే తీసుకుంటారు, పరిచయం లేని వాళ్ళని తీసుకోరు కాక. అలా ఏం లేదు, టాలెంట్ ఉంటే పరిచయాలతో పనే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్ కి నువ్వు పరిచయమా? ఎలా పిలిచారు మరి నిన్ను? బిగ్ బాస్ గురించి కాల్ ఎలా వచ్చింది? రీల్ పెట్టాను, అదే రీల్ పోస్ట్ పెట్టమన్నారు కదా, దానికి పెట్టాను, కంటెస్టెంట్ గా పెట్టాను, కాల్ వచ్చింది. కాల్ వచ్చినాక ప్రాసెసింగ్ లో ఉంది, మీకు చెప్తామని చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా త్వరలో బిగ్ బాస్ లో? చెప్పలేము, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికైతే కాల్ అయితే వచ్చింది బిగ్ బాస్ నుంచి, సో చాలా మంచి విషయం. సో సూపర్ హరి, లైక్ అంటే ఇన్స్పిరేషనల్ జర్నీ నీది. ఒక ఆ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి తినడానికి కూడా లేని పరిస్థితి నుంచి నలుగురికి తిండి పెట్టే పరిస్థితిలో నువ్వు ఉన్నావు ప్రెసెంట్. ఇప్పుడు లేని వాళ్ళకి గ్రాసరీస్ ఇస్తున్నావు, సర్జరీస్ అంటే హెల్ప్ చేస్తున్నావు, ఎక్కడెక్కడ నుంచో ఫండ్స్ తెస్తున్నావు, అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా. అండ్ దీంతో పాటు ముందు ముందు సెలబ్రిటీ అవ్వాలి అని చెప్పేసి, ఆఫ్ కోర్స్ అప్పటికే నువ్వు ఇన్స్టాలో మంచి సెలబ్రిటీ అయ్యావు, ఎందుకంటే నీ రీల్స్ చాలా వైరల్ అవుతున్నాయి, అవన్నీ నేను చూశాను. అండ్ అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ నుంచి కూడా నీకు కాల్ వచ్చింది కాబట్టి మేబీ ఐ హోప్, మా హిట్ టీవీ నుంచి మేము హోప్ చేస్తున్నాం నువ్వు త్వరలో బిగ్ బాస్ లో ఉండాలి, ఆ హౌస్ లో నువ్వు నిన్ను చూడాలి అని చెప్పేసి మేము గట్టిగా కోరుకుంటున్నాం. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హరి, ఇలానే 10 మందికి హెల్ప్ చేస్తూ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.